ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి రావడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. గత 2019 నుంచి కూడా మన యొక్క గౌతమ్ రావు గారి నాయకత్వంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా సమర్థవంతంగా పనిచేయడం జరిగింది. అనేక డివిజన్లో ఉన్నటువంటి పదాధికారులు, జిల్లాలో ఉన్నటువంటి పదాధికారులు అంకిత భావంతో పనిచేశారు, కలిసికట్టుగా పనిచేశారు. భవిష్యత్తులో మరింతగా ఈ యొక్క ఐక్యతతో మనం ముందుకెళ్ళాలి. ఈ యొక్క హైదరాబాద్ సెంట్రల్ జిల్లాలో మెజార్టీ కార్పొరేషన్ సీట్లు మరి మనం గెలవాలి. మన పార్టీ ఎవరు అధ్యక్షులు ఉన్నా కూడా మనము సమిష్టి నాయకత్వంతో ముందుకెళ్తాము, చర్చించుకొని సమిష్టి నాయకత్వం ముందుకెళ్తాము. ఇప్పటి వరకు మన గౌతమ్ రావు అధ్యక్షులుగా ఉన్నారు. మరి ఈ రోజు నుంచే మరి లంకాల దీపక్ గారు అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఎవరు అధ్యక్షులు అయినప్పటికీ కూడా అందరం కలిసికట్టుగా ఉంటాం. కాబట్టి మరి దీపక్ గారు నాయకత్వంలో మనమందరం సెంట్రల్ జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీని మరి పటిష్టంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో మనందరం ప్రయత్నం చేద్దామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మరి రానున్న రోజుల్లో మనమందరం కూడా పోలింగ్ బూత్ స్థాయి వరకు కూడా కష్టపడి పనిచేయాలి. ప్రతి కార్యకర్త కూడా అంకిత భావంతో పనిచేయాలి. ఆ దిశలో మనమందరము పనిచేద్దామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మరి లంకాల దీపక్ గారికి నా తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అందరినీ కలుపుకొని సమిష్టిగా హైదరాబాద్ సెంట్రల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో మనమందరము వారికి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా డాక్టర్ గౌతమ్ రావు గారు మరి గత 2019 నుంచి కూడా మరి కష్టపడి అంకిత భావంతో వారు పనిచేశారు. అనేక రకాల సమస్యలు వచ్చినప్పటికీ, అది పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, పార్టీ సంస్థాగత కార్యక్రమాలు కావచ్చు, అంకిత భావంతో పార్టీని ముందుకు నడిపించడంలో మరి అహర్నిశలు కృషి చేశారు. వారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ రకంగా గత 5 సంవత్సరాలు పనిచేశారో భవిష్యత్తులో కూడా అదే పట్టుదలతో, మరింత మెరుగైనటువంటి పట్టుదలతో భవిష్యత్తులో కూడా గౌతమ్ రావు గారు కూడా మనకందరికీ అందుబాటులో ఉండి పనిచేస్తారని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా మరి మనకు ఇప్పటి వరకు పనిచేసినటువంటి జిల్లా పదాధికారులు, అదేవిధంగా వివిధ అసెంబ్లీలో ఉన్నటువంటి కమిటీలు, అదేవిధంగా వివిధ మోర్చాల కమిటీలు, డివిజన్ కమిటీలు అందరూ కూడా మారుతూ ఉన్నారు. కానీ అందరికి కూడా మరి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏ బాధ్యత కొత్త బాధ్యతలు ఇచ్చినా అన్ని రకాల బాధ్యతలతో హైదరాబాద్ నగరంలో భారతీయ జనతా పార్టీని పటిష్టం చేసేటువంటి ఏకైక ఎజెండాతో మనందరం కలిసికట్టుగా ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ.